పెత్తనం చేస్తూ నువ్వు ఎవరిని తొక్కేద్దాం అనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం కదా, ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకుని, అంటే మీ బుద్ధి ఆల్రెడీ, మీ నైజం ఆల్రెడీ మీరే చెప్పేశారు. మొన్న మధ్య ఎప్పుడు ఎలక్షన్లో ఏమని చెప్పారు? మా పార్టీ ముస్లిం పార్టీ, మేమే ముస్లింను, మా పార్టీ ముస్లిం అన్నారు. కాంగ్రెస్ అయితే ముస్లిం హై, ముస్లిం అయితే కాంగ్రెస్ హై. అంటే మీరు దేనికి సంబంధించిన వాళ్ళు? మీరు చెప్పిన ప్రకారంగా మీరు మతానికి సంబంధించిన వాళ్ళు మరి కాదా? విగ్రహారాధన చేసే వాళ్ళని చంపేయండి అంటాన్ని ఏమంటారండి? హేట్ స్పీచేనా? అలాంటి పుస్తకాన్ని అసలు బ్యాన్ చేయాలా వద్దా? రాజ్యాంగ వ్యతిరేకమైన పుస్తకాలు, రాజ్యాంగ వ్యతిరేకమైన మతాలని ముందు బ్యాన్ చేసి తర్వాత చట్టాలు తేండి. ముందు ఎవడైతే హిందువులు లేపేస్తా అంటున్నాడో వాడిని లోపలేసి చట్టాలు తేండి కదా. హిందువుల సొమ్ము తింటూ, హిందువుల పేరుతో బతుకుతూ, హిందువుల మీదకి ఎక్కి తొక్కుతాను అంటే హిందువులేమి నిద్రపోవట్లేదు. అఫ్కోర్స్ సినిమాల్లో పుష్ప ఉండొచ్చు, ఆకాశ పుష్ప, వెరి పుష్ప ఉండొచ్చు. హిందువులు మాత్రం అది కాదు. అది గవర్నమెంట్ అర్థం చేసుకుంటుందని మేము ఆశిస్తాం. ఈ మధ్యకాలంలో వరుసగా కూడా గుడులపై దాడులు జరుగుతున్నాయి, అపశృతికి సంబంధించిన కొన్ని చర్యలు కూడా, కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరుసగా ఒక నెలకు యావరేజ్ ఒక్కసారి కూడా జరుగుతుంది. వద్దునా ఇప్పుడు ఈ నెలలో 20. అయితే ఈ రోజు ఎంత బాబు? లేకపోతే కాకతాళీయంగా జరుగుతుందా? కాకతాళీయంగా ఎలా జరుగుతుందా? ఈ పేరు నాకు తెలియదు. ఏం పేరు? సతీష్. అంటే ఊరికే చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని. ఎవడైనా ఇది వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వీడేం చేస్తారు? వెతుకుతాడు, అడుగుతాడు, ఎక్కడ పోయావు, ఎందుకు పోయావు, నువ్వు మనిషివి, ఎక్కడే పోసావంటే ఎవడు? నువ్వు బట్టలు వేసుకున్న జంతువు. సో వాడు జంతువు, జంతువు ఎక్కడ ఉండాలి? అది కూడా కదా, మామూలు జంతువు కాదు కదా, క్రూర జంతువు. ఇప్పుడు ఇరాన్ని నాశనం చేస్తున్న క్రూర జంతువు అదే, పాకిస్తాన్ పుట్టించిన క్రూర జంతువు అదే, బంగ్లాదేశ్లో మనుషుల్ని నిలువునా తగలబెడుతున్న క్రూర జంతువు అదే. ఆ జంతువులు నీకు భయ్యాలు అవుతారా? వాళ్ళు ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టాలి కదా కదా. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఫాలో అయ్యేవాళ్ళు ఈ దేశంలో, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు హిందువులే. ఎక్కడ హిందువుల వలన ప్రాబ్లం రాదు. మీరు గమనించండి, ఇదే తెలంగాణలో ఒక వారంలో, నెలలోనో వినాయక చవితి వస్తుందంటే పోలీసులు ఎవరిని పిలుస్తారు? ఈ గణేష్ మండపాల వాళ్ళని పిలుస్తుంటారు, ఏదో ఉపన్యాసం ఇవ్వడానికి. బక్రీద్ ముందు అలా పిలుస్తారా కదా? కాబట్టి రాజ్యాంగ ప్రకారంగా రాజ్యం నడుస్తుందా? ప్రజలు ట్యాక్సులు ఎందుకు కడతారు? ఏదో రోడ్లు బాగా వేస్తారు, ఏదో హాస్పిటళ్ళు, విద్య అని. వాడెవడో యాత్రకి వెళ్తే మేము పైసలు ఇచ్చుడు ఏంది సార్? కేసు ఎవరి మీద వేయాలంటారు? ఇప్పుడు ప్రజల సొమ్ము దొంగతనం చేస్తున్న ప్రభుత్వం మీద కదా. దేవాలయాలు పెత్తనం చేసేది ఎవరు? ఈ దేశానికి లాభం దేవాలయాల నుంచి వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా మసీద్ నుంచి 0, చర్చి నుంచి 0. వాళ్ళ దగ్గర యు ఆర్ ఫోజింగ్ లైక్ ఏ హీరో. ఇఫ్ యూ బ్రింగ్ దిస్ లా యు ఆర్ అన్ హీరో. ఇంకేం చెప్పాలా సార్? ఇంకో ప్రశ్న, ఈ మధ్యకాలంలో అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిజాబ్ ధరించిన మహిళ ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని కావాలని నా కోరిక. అది ఎప్పటికైనా తప్పే ఉంది సార్. వాళ్ళ ఉద్దేశం చెప్పాడు ఆయన. మీరు భలేవాళ్ళండి. అప్పుడు మనం ఎవరో పుట్టలేదు, కానీ 47లో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద పని చేస్తున్నారు. నువ్వు పని చేయట్లేదు అంతే. వాళ్ళు ఏం చెప్పారు? లడాయి కా బాద్ మే హమ్ లే లియా పాకిస్తాన్, ఆజ్కే హమ్ లేయింగే హిందుస్థాన్. ఆ పని మీద ఉన్నారు. అందుకని నీ కూతుర్ని ఎత్తుకెళ్తున్నారు, నీ చెల్లిని ఎత్తుకెళ్తున్నారు, లవ్ జిహాద్ చేస్తున్నారు, బురకాలు వేస్తున్నారు, తినే దాంట్లో చక్కగా ఇది కలుపుతున్నారు. కాబట్టి అతను తప్పేం లేదు. వాళ్ళ తమ్ముడు, అన్నగారు కష్టపడుతున్నారు, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు ఎప్పటికైనా ఈ దేశాన్ని పచ్చ దేశంగా చేయాలని పచ్చగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నువ్వే పెచ్చగా ఆలోచిస్తూ ఉమ్ము వచ్చా కలిపి తింటున్నావు. సార్, లాస్ట్గా హిందువులపై జరుగుతున్న దాడులు కానీ, గుళ్ళపై జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నీ ఆగాలన్నా కానీ, ఒక మత సామరస్యం కానీ, అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం? ఎవరిది వాడికి ఇస్తే చాలు. ఎవరిది దొంగతనం చేయకుండా ఉండాలి. కంచే చేను మేసినట్టు కాకుండా దేవాలయాల సొమ్ము తిన్నవాడిని లోపల పెట్టండి. గవర్నమెంట్ దేవాలయాల సొమ్ము ముట్టకూడదు. నువ్వు మసీద్ నుంచి రూపాయి తేలేవు,
అలాగే ఈ దేశంలో మైనారిటీ మెజారిటీ పదాలు వాడకూడదు. రాజ్యాంగం అందరికీ ఒకటేనా కాదా? అకార్డింగ్ యూ అందరికీ ఒకటేనా? మరి ఆడికో చట్టం ఈడికో చట్టం ఏంటి? కాబట్టి ప్రజల సొమ్ము గవర్నమెంట్ దేనికి వాడకూడదు, ప్రజలకే వాడాలి. మసీదుకి వెళ్ళాలి, లేకపోతే దాని పేరేంటి మక్కాకి వెళ్ళాలి, వెళ్తాడు, అతని ఇష్టం. గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అలాగే గవర్నమెంటు ఇలాంటి అంటే ఇప్పుడు ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంటే కొత్త సమస్యలు తేకూడదుగా. ఈ దేశానికి ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మేసే బ్యాచ్తో, ఉచ్చబోసే బ్యాచ్తో దొరుకుతున్నారు. మొన్న కూడా ఇదే హైదరాబాద్లో వాడెవడో కూరగాయలు అక్కడ పెట్టి తీసి అక్కడ పెడుతున్నాడు. వాడెవడో పానీపూరిలో ఆడి తీయగలుగుతున్నాడు ఆడి పానీ. వీళ్ళ నుంచి కదా రక్షించాలి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. కాబట్టి ఎవడైనా ఆహార పదార్థాల్లో మలమూత్రాలు కలిపితే వాడిని మలమూత్రశాలలోనే సంవత్సరం పాటు పెడతాం. అక్కడే తిని అక్కడే ఒకటి రెండు చేసుకోలేడు. అలాంటి ఏదో చట్టం ఉందండి. ఈ గొట్టంగాళ్ళు అంతా సెట్ అయిపోతారు. ఆహార పదార్థాలు హైజీన్గా ఉండాలి, లేకపోతే మీరు అని అలాంటివి తేవాలి. అది మానేసి ఇదేంటి సార్? హిందువులు ఎప్పుడూ కంట్రోల్గా ఉంటారు. ఎప్పుడైనా హిందువులు దేశ ధర్మాలు ఇప్పుడు నువ్వు ఆ గుళ్ళు అదంతా ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ముత్యాలమ్మ విషయంలో ఎవరిని పిచ్చోళ్ళని చేశారు? హిందువుల్ని. అది పిచ్చోడా? అది పిచ్చి మతం మాకు తెలుసు, అది మత పిచ్చి మతం, అది మాకు తెలుసు. ప్రపంచానికి కనబడుతుంది, బంగ్లాదేశ్లో కనబడుతుంది. కాబట్టి ఈ దిశ రావాలంటే ఏం జరగాలి? నువ్వు చెప్పిన సామరస్యం అది ఎప్పుడొద్ది? హిందువులు అబద్ధాలు ఆడడం మానేస్తే, ఈ బ్యాచ్ దగ్గర తినడం కొనడం మానేస్తే సెట్ అయిపోద్ది. కాబట్టి మారాల్సిన హిందువులు మారాలి. అలాగే ప్రభుత్వాలను కూడా హిందుత్వం వైపు నడిపించాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ముస్లిం పార్టీ కాబట్టి వాళ్ళకు అనుకూలంగా జీవిస్తుంది. వాళ్ళకి ప్రజాస్వామ్యంతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ వైభవాన్ని కాపాడవలసిందిగా, ఈ వీరుల త్యాగుల బలిదానాలు వ్యర్థం కాకుండా కాపాడవలసిందిగా తెలంగాణ హిందువులను కోరుకుంటూ భారత్ మాతాకి